కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. టైం దగ్గర పడుతోంది. అసలే అధికారంలో ఉన్న పార్టీ, అందులోనూ కీలకమైన హైదరాబాద్ లోని నియోజకవర్గం. అటు బలమైన విపక్షాలు కూడా ఫోకస్ చేసిన సీట్. దీంతో కాంగ్రెస్ లో కసరత్తు వేగం పుంజుకుంటోంది. అయితే ఆ సీట్ దక్కించుకోబోయేది ఎవరనే దానిపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత కీలకమో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కూడా అంతే ప్రతిష్టాత్మకం. అందుకే ఇక్కడ విజయం కోసం టీపీసీసీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇక్కడ గెలుపు బాధ్యతలను 3 మంత్రులకు అప్పగించింది. మంత్రులు పొన్నం, తుమ్మల, వివేక్ ఈ నియోజకవర్గంలో పార్టీ గెలుపు కోసం రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో పని విభజన చేసుకుని కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తున్నారు. ప్రభుత్వ పరంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుడుతున్నారు. శనివారం కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ కసరత్తు చేసింది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ సెక్రటరీ విశ్వనాథంతో మంత్రులు పొన్నం, వివేక్, తుమ్మల సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అటు పీఏసీ మీటింగ్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశం చర్చకు వచ్చింది. ఈ ఎన్నికను నేతలంతా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు టీపీసీసీ మహేష్ గౌడ్. ఇవన్నీ ఎలా ఉన్నా జూబ్లీహిల్స్ లో పోటీ చేయబోయే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే దానిపై మాత్రం ఇంకా సస్పెన్స్ వీడటం లేదు. ఆ మధ్య ఖచ్చితంగా లోకల్ వాళ్లకే సీటు ఉంటుందని, నాన్ లోకల్స్ ఈ సీటుపై ఆశలు పెట్టుకోవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. పొన్నం కామెంట్స్ సరికాదన్నారు. మరోవైపు ఈ సీటు కోసం మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరికొందరు నేతలు కూడా తమకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇక గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన అజరుద్దీన్ మరోసారి జూబ్లీహిల్స్ నుంచి తానే పోటీ చేస్తానని చాలా రోజుల కిందటే ప్రకటించారు. ఇటీవల అజరుద్దీన్ సోనియా, రాహుల్ ను కలవడంతో ఢిల్లీ స్థాయిలో జూబ్లీహిల్స్ టికెట్ కోసం ఆయన లాబింగ్ చేస్తున్నారని చర్చ జరుగుతోంది. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం గల్లీల్లో కష్టపడుతున్న కాంగ్రెస్ నేతలు టికెట్ ఎవరికి అనే అంశంలో మాత్రం సస్పెన్స్ ను కొనసాగిస్తున్నారు.